नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। शहर के एरिया अस्पताल में आज भारत डायनेमिक्स लिमिटेड के वितरण के साथ 80 लाख रुपए के चिकित्सा उपकरण प्रदान किए गए। इस अवसर पर आयोजित विशेष कार्यक्रम में भाग लेते हुए जिला कलेक्टर श्रीमती हरिता गारू ने कहा कि सरकारी डॉक्टर और कर्मचारियों को बेहतर चिकित्सा सेवाएं प्रदान करने के लिए हमेशा तैयार रहना चाहिए। सिरपुर के विधायक डॉक्टर पलवई हरीश बाबू ने कहा कि उन्होंने विशेष रूप से पहल की थी और भारत डायनेमिक्स लिमिटेड को अपने कॉर्पोरेटर सामाजिक उत्तरदायित्व CSR फंड में पूल करने के लिए कहा था, जिससे साथ विभिन्न चिकित्सा उपकरणों के लिए 80 लाख। उन्होंने कहा कि जिले के विभिन्न अस्पतालों में 6 डिजिटल एक्सरे मशीनें, 4 ब्लड सेल काउंटर, 10 शिशु वार्मर, 10 स्ट्रेचर और 15 ICU बेड उपलब्ध कराए गए। उन्होंने कहा कि सरकार राज्य में स्वास्थ्य सेवाओं में सुधार के लिए हर संभव प्रयास कर रही है। డ్యూయల్ డెస్క్లు అంటే స్టూడెంట్స్కి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్కి 1000 బెంచ్లు ఇచ్చారు మొదటి సంవత్సరం 2023-24 డ్యూయల్ డెస్క్లు. ఎక్కడైతే బెంచ్లు లేవో వాళ్ళందరికీ హై స్కూల్స్కి బెంచ్లు సప్లై చేశారు. ఆ బెంచ్లు కూడా ఎంత గమ్మత్ అంటే బెంచ్లు తయారు చేసే కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? చెంచల్గూడ మరియు చెర్లపల్లి జైలు ఇన్మేట్స్ వాళ్ళే వెల్డింగ్ చేసి, అంటే వాళ్ళకు ఏదో ఉపాధి కల్పించాలి కాబట్టి మీరు వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ బెంచెస్ తీసుకొచ్చి మనకి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడికెక్కడ సప్లై చేయడం జరిగింది. రెండవ సంవత్సరం సీతారాం సార్ ఇండెంట్ పెడితే మనం ఈస్గాం హాస్పిటల్, దయగాం హాస్పిటల్ మరియు కౌటాల హాస్పిటల్ 3 హాస్పిటల్స్ మనం ఎక్విప్మెంట్ సప్లై చేసాం. దాదాపు 25 లక్షల రూపాయల ఇండెంట్ పెట్టిన మా సంవత్సరం. ఈ సంవత్సరం అయితే అమాంతం పెంచేసి 85 లక్షలు. 85 లక్షలు ఏమేమి వచ్చినాయి మనకి? 6 ఎక్స్రే మెషిన్స్, కాగజ్నగర్లో ఒకటి, సిర్పూర్లో ఒకటి, కౌటాల్లో ఒకటి, తర్వాత వాంకిడిలో ఒకటి, తిర్యాని, జైనూర్ అండ్ రెబ్బెన 6 ఎక్స్రే మెషిన్. తర్వాత రేడియంట్ వార్మర్స్ 10, 5 అయితే మీ హాస్పిటల్కి, 5 ఏమో బెజూర్కి, కౌటాలకి మరి సిర్పూర్కి. తర్వాత హెమటాలజీ అనలైజర్స్ 4, బ్లడ్ సెల్ కౌంటర్స్. నాకు తెలిసి ఎక్కడైతే మనకు ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో అక్కడ ఇస్తే వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఒకటి ఇక్కడ పెట్టుకుని మిగతాది ఎక్కడైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. 10 ట్రాలీస్ ఇచ్చారు. ఫాలోవర్ బెడ్స్, ICU బెడ్స్ 15 ఇచ్చారు. ఇవన్నీ కలిపి 85 లక్షల రూపాయల మొత్తం ఇవాళ ఎక్విప్మెంట్ ఇవాళ మనందరికి ఇచ్చారు. ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మన మీద, వారి మీద ఎన్నో రకాల ఒత్తిళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఇవ్వాలి. వాళ్ళు చాలా మంది ప్రజాప్రతినిధులు రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తా ఉంటారు, మాకు కావాలంటే మాకు కావాలి. ఇవన్నీ తట్టుకొని మనకు మారుమూల ప్రాంతానికి ఇంత సహకరించినందుకు మీరు అందరూ ఒకసారి మనస్ఫూర్తితోటి వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియాలి. భవిష్యత్తులో అంతే పెద్ద మనసుతోటి మమ్మల్ని మళ్ళీ ఆదుకోవాలి. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి. ఈ సంవత్సరం పెద్ద చిట్టా పెడుతున్నాం మీకు. ఈ సంవత్సరం ఇప్పుడే సీతారాం సార్తో మాట్లాడుతూ మాకు పెంచగల్పేట, చిత్రమానపల్లి 2 కొత్త మండలాలు, మాకు 2 అంబులెన్సెస్ కావాలి. అంబులెన్సెస్ ఏమైతున్నాయి? ఈ 108 అంబులెన్స్ టైప్ లో పెద్ద పెద్ద అంబులెన్సెస్ అయితే ఆ కొండల గుట్టల మీద వెళ్ళడానికి ఇబ్బంది. మాకు మామూలు టెంపో ట్రాక్స్ ఏదైతే 12-13 లక్షలకు దొరుకుతుందో ఆ టెంపో ట్రాక్స్ కొంచెం మాడిఫై చేసుకుంటే దిస్ విల్ బి మచ్ ఈజీలీ ఏమంటారు అది ఈ హిల్ ఏరియాస్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ 2 అంబులెన్సెస్ తో పాటు ఇంకొంత ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ ఏమో అవసరంతో మీకు హోంవర్క్ చేస్తాం. BSSF వారు ఇంకా మీరు ఎందుకంటే ఎగ్జిక్యూషన్ లో మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. వారు NGO, ఒక స్వచ్ఛంద సంస్థ, చాలా కాలంగా ఈ సోషల్ సర్వీస్ లో ఉన్నారు. వారి చైర్మన్ గారు వచ్చి బసవరాజ్ శ్రీనివాస్ గారు ఇటీవలే బ్రాహ్మణ పరిషత్తుకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. అసలు లేకపోతే వారే వచ్చేవాళ్ళు. వారు రాలేకపోయారు. వారి ప్రతినిధుల్ని, వారి ట్రస్టీస్ ని, వారి జనరల్ సెక్రటరీ గారిని పంపించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి BSSF భారత్ సేవా సహకార్ ఫోరం వారికి కూడా అందరూ మీరు ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మాణం కూడా కాంట్రాక్టర్ గారు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. నాకు తెలిసి దసరా నాటికి ఈ బిల్డింగ్ అయితే దాదాపు ఎండ్ కావాలి, పూర్తి కావచ్చింది. ఇది పూర్తి చేసుకొని ఆ బిల్డింగ్ కూడా లేకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా పూర్తి చేసుకుంటే 100 పడకలు మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. మన శివ కూడా ఉన్నాడు, డయాలసిస్ టెక్నీషియన్ శివ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన మీద చాలా ప్రెషర్, 5 బెడ్స్ సరిపోవట్లేదు. ఈ మధ్యలో ఎఫెక్ట్స్ వాళ్ళు వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు.
సో ఇంకో 5 బెడ్స్ మనకు శాంక్షన్ అయినాయి. ఒక్కసారి 10 బెడ్స్ కాకినాడలో శాంక్షన్ అయితే ప్రెషర్ లోడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ కూడా చాలా లాభం చేసిన వాళ్ళు అవుతాం. సో మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్న దానికి అన్నిటికీ కారణం ఏంటంటే డెడికేటెడ్ సర్వీస్. ఎవరు అనుకోలేదు కాకినాడలో మనం ఎన్ని మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తామని. ఇవాళ ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీస్. ఇంకా మనకు జనరల్ డ్యూటీ డాక్టర్స్ తగ్గిపోయారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో కొంతమందిని మనం కాంట్రాక్ట్ బేసిస్ లో రిక్రూట్ చేసుకోవాలి, లేకపోతే ఏదైతే గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుందో వారిని ఇక్కడ అపాయింట్ చేయించే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే డ్యూటీ డాక్టర్స్ చాలా అవసరం. GDMOs అంటారు కదా వాటిని, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్. అంటే MBBS చదివి వారు ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళందరినీ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటారు. లేకపోతే స్థానికంగా వెసులుబాటు ఉంటే చాలా మందిని కాంట్రాక్ట్ బేసిస్ లో రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంత ఆరోగ్యశ్రీ సేవలను కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. తద్వారా మీకు కొంత ఫండ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ పేమెంట్స్ 6 నెలలకి 8 నెలలకు ఒకసారి అవుతా ఉంటే కొన్ని డబ్బులు మీ హాస్పిటల్ అకౌంట్ లో ఉంటే చిన్న చిన్న పనులు ఏవైనా రిపేర్స్ కానివ్వండి, లేకపోతే చిన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, మెయింటెనెన్స్ వర్క్ కానివ్వండి, ఇవన్నిటికీ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆన్లైన్ ఆరోగ్యశ్రీ చాలా మనం ఫ్రీగా చేస్తున్నాం సర్వీస్, కానీ అవి ఆరోగ్యశ్రీ పోర్టల్లో అప్లోడ్ చేయకపోవడంతో ఆ డబ్బులు మనకు రావడం. ప్రతి మెడికల్ డిసీజ్ కానీ సర్జికల్ డిసీజ్ కానీ ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా మనం తప్పకుండా ఆరోగ్యశ్రీ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకు కొన్ని డబ్బులు వస్తే దాంట్లో కాన్ఫిడెన్స్ లెవెలే వేరే ఉంటుంది. ప్రతి 10 రూపాయలకి 20 రూపాయలకి మన కలెక్టర్ చుట్టూ వారి చుట్టూ వీరి చుట్టూ తిరగాల్సిన అగత్యం ఉంటుంది. తద్వారా ఇంకా కాకినాడలో ఇంకా ట్రామా సెంటర్ వస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా గవర్నమెంట్ కూడా వరల్డ్ బ్యాంక్ నిధుల కోసం అడిగింది. ఒక 4,000 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వస్తే కాకినాడతో పాటు ఒక 40 ప్రాంతాల్లో ట్రామా సెంటర్స్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. తప్పకుండా అది దశల వారీగా చాలా వరకు ఇంప్రూవ్మెంట్, ఒక 8-9 నెలలైనా చాలా వరకు ఇంప్రూవ్మెంట్. ఒకప్పుడు ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎవరైతే మనకి పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ బేసికలీ క్లాస్ 4 వాళ్ళని ఏమంటే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అంటారా, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కి జీతాలు లేని పరిస్థితి. ఇవాళ చాలా వరకు అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఇస్తున్నారు. తప్పకుండా ఇంకా 3 పూల అరకాయలు ఇంకా వరదలాలి. BDL సంస్థ వాళ్ళు ఇంకా మాకు ఇతోధికంగా సహాయం చేస్తూనే ఉండాలి. దానికి BSSF వారు ఇంకా సహకరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.